మరణ విహంగం. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. లండన్కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం. పైలట్లు సహా విమానంలోని 240 మంది దుర్మరణం. మృత్యుంజయులుగా బయటపడింది ఇద్దరేనట. అగో ఒక్కరని రాశారు, ఇద్దరని రాస్తారు. జనావాసాలపైకి దూసుకుపోయి అంటే ఒక ఆమె మిస్ అయిందిగా. ఓకే ఓకే, లేటుగా వచ్చింది విమానాశ్రయానికి, ఫ్లైట్ వెళ్ళి లేటుగా వస్తే ఆమె ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఓకే, బయటపడింది ఇద్దరే. జనావాసాలపైకి దూసుకుపోయిన విమానం. మెడికల్ కాలేజీ హాస్టల్పై పడ్డ బోయింగ్ 787. హాస్టల్లోని 50 మంది మెడికల్ విద్యార్థుల మృతి. 50 మంది చనిపోయారని 290 మంది అని ఇస్తున్నాం. ఏమో మరి అసలు అర్థం కావట్లేదు. అంటే అది క్యాంటీన్లో ఎంతమంది ఉంటే తేలాలి. అది గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు. మృతుల గుర్తింపున కొనసాగుతున్న DNA సేకరణ. అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు, అమిత్ షా అంటూ పూర్తి కథనాలు 11, 12, 13 పేజీల్లో వేసింది. అయితే ఫ్రంట్ పేజీలో ఉన్నటువంటి కథనాలను ఒకసారి చూద్దాం. ఇగో మెడికోల హాస్టల్లోకి దూసుకెళ్ళిన విమాన శకలాలు. హాస్టల్ లోపలికి పోయింది. పాపం ఇగో లోపలికి పోయింది. ఇదే పైనుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. ఈడనే ఇంట్లోనే కూర్చొని తింటున్నారు వాళ్ళు పాపం మెడికోలు. ఇక్కడ మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాల్లోకి లేచింది. కేవలం 59 సెకండ్లోనే ఎలా పైకి లేచిందో అలాగే కిందికి కూలిపోయింది. చుట్టుపక్కల జనావాసాల్లోకి దూసుకుపోయింది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంకు నిండా ఇంధనమే. అది కూడా ఏకంగా 1.25 లక్షల లీటర్లు ఉందట. అంటే 1,25,000 లీటర్లు. కానీ 58,000 లీటర్లు అని చెప్పారు. అవును, ఎంత పడుతుందో తెలియదు. దాంతో భారీ విస్ఫోటం, పెద్ద ఎత్తున మంటలు, కరిమబ్బులు నేలకు దిగాయన్నట్టు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ. ఈ ఘోర ప్రమాదం విమానంలో 240 మంది మరణించారు. వారిలో అత్యధికుల మృతదేహాలు గుర్తు కూడా పట్టలేనంత దారుణంగా కాలిపోయాయి. కొందరికి తల, మరికొందరికి కాళ్ళు, చేతులు తెగి రోడ్డుపైన పడ్డాయి. ఈ ఘోరం కారణంగానే మరో దారుణమైన విషాదం చోటు చేసుకుంది. కూలుతూనే జనావాసాల్లో దిగిన విమానం అక్కడి మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకెళ్లింది. మధ్యాహ్న భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడి మెడికోలు, డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. పేలిన విమానం దాని శకలాలు హాస్టల్లోకి చొచ్చుకురావడంతో వారిలో దాదాపు 50 మంది వరకు దుర్మరణం చెందారని దైనిక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది. ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడ్డారని తెలిపింది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఇద్దరు మృత్యుంజయులుగా బయటపడడం నిజంగా అద్భుతమే. ప్రమాదం ఎందుకు, ఎలా జరిగింది నిపుణులకు అంతు చిక్కడం లేదు. ఇంజనీర్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణమని చెప్తున్న దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. ఇక కాబోయే డాక్టర్ల కల చెదిరి హాస్టల్ మెస్పై విమానం కూలడంతో పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థుల మృతి. భోజనం చేస్తూనే కన్ను మూసిన కొందరు, మరికొందరికి తీవ్ర గాయాలు. భవనంలో ఎటు చూసినా విధ్వంసమే. 50 మంది వైద్య విద్యార్థులు మరణించినట్టు పేర్కొన్న దైనిక్ భాస్కర్ వార్తా సంస్థ. అయితే ఈయనది కాదు, వాళ్ళు చెప్తే మేము రాసినాం అన్నట్టు. అంతే కదా. కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా ముగిసిన విజయ్ రూపానీ ప్రస్థానం అంటూ వార్త. ఇక డ్రీమ్ లైనర్ డిజాస్టర్. బోయింగ్ 787 అత్యాధునికం, అయితే సమస్యలు అధికమంట. ఇక హైడ్రాలిక్ లీక్, తర్వాత బ్యాటరీ సమస్యలతో పలుమార్లు అత్యవసర ల్యాండింగ్, తయారీ, భద్రతలో లోపాలు ఉన్నాయంట. పలు విమానయాన సంస్థల ఫిర్యాదులు ఉన్నాయి. కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి. అసలు ఏం జరిగింది? ల్యాండింగ్ గేర్ కిందికి ఎందుకు ఉంది? 2 ఇంజన్లు విఫలమయ్యే అవకాశాలు తక్కువ. అసలు విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందా? ఇంజన్ల విఫలం లేదా? పక్షి ఢీకొనడం వల్లే కూలింది. విమాన ప్రమాదంపై నిపుణుల విశ్లేషణలు, మాటల కందని విషాదం. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, సీఎం రేవంత్, కేసీఆర్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక మృత్యుంజయుడు ప్రాణాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్. ట్రాఫిక్ జామ్ ఆమెకు వరమైంది. ట్రాఫిక్ జామ్ అయిపోయి అసలు ఇంకొక ఆమె ఎట్లా బతికింది అనేది లోపటి పేజీలో చూద్దాం. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం, వైద్య కాలేజీ హాస్టల్ను పునర్నిర్మించి ఇస్తాం టాటా గ్రూప్ ప్రకటించింది. ఇక ఈ విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వార్తలను ఒకసారి చూద్దాం. మృత్యు ప్రయాణం అని చెప్పి భయానకం, బీభత్సం. ఆకాశమే కూలినంత శబ్దం, భారీ విస్ఫోటనం, కన్ను మూసి తెరిచేసరికి అంతా విధ్వంసం. తెగిపడ్డ తలలు, ముక్కలైన శరీరాలు, మాంసపు ముద్దలు, 90% పైగా కాలిపోయిన మృతదేహాలు. ఎటు చూసినా చిందరవందరగా పడి ఉన్న విమాన శకలాలు. పేలుడు, అగ్నికిరణల దాటికి కమ్మేసిన పొగ, మంటల్లో కాలి నల్లగా మసిబారిన భవనాలు, కాలిబూడిదైన చెట్లు, వాహనాలు. ఆ ప్రాంతాన్ని చూసిన వారెవరైనా సరే ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యేంత భయోత్పాతం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్సు పరిసర ప్రాంతాల వద్ద పరిస్థితి ఇది.
ప్రమాదం అనంతరం అంబులెన్సు ఫైర్ ఇంజన్ల సైరన్ల మూతతో ఆ ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం నెలకొనగా సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ ఆ ప్రాంతాన్ని మృతదేవత కవలించిందేమో అనేలా పరిణామాలు మారాయి. విమానం కూలి పేలుడు సంబంధించి అగ్నికిలలు ఎగిసిపడుతుండగా ఆకాశాన్నే మింగేసే అంత నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. మెస్ భవనం పైకప్పు కూలిపోయి ఆ భవనం పూర్తిగా ధ్వంసం అవ్వగా మెస్ వంటగదిలో సామాగ్రి వస్తువులు కూడా బుగ్గాయి. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం సున్నాపోయింది. ప్రమాదం జరగ్గా విమానంలోని భారీగా ఉన్న ఇంధనం వల్ల పేలుడు తీవ్రత కూడా అధికంగా ఉంది. మెస్ భవనంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని భవనాలు కూడా మంటలు అంటుకున్నాయి. మెస్ భవనం చుట్టుపక్కల నిలిపి ఉంచిన వాహనాలు, పరిసరాల్లోని చెట్లు మొత్తం కాలిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వార్త ఇగో భయానక పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రమాదంలో ధ్వంసమైన బీజీ మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్ భవనం మృతదేహాలను అంబులెన్స్లో తరలిస్తున్న ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇగో చెట్టు గాలిపోయింది, ఈ భవనం ఆ భవనం. విజువల్స్ ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి మన దగ్గర, కానీ వేయలేకపోతున్నాం అవి. ఘటనా స్థలంలో మృతదేహాలు ముద్దలైపోయినాయి. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని గ్వాటిక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయిన ఘటనలో 290 మంది దుర్మరణం పాలయ్యారు. టేకాఫ్ సమయంలో సీటు బెల్టులు పెట్టుకున్న ప్రయాణికుల మృతదేహాలు భారీ ప్రమాదంతో కాలిపోయి చెల్లాచెదరుగా మృతదేహాలు పడిపోయాయి. కాలిపోయి బిగుసుకుపోయిన స్థితిలో రోడ్డుపై మృతదేహాలు కనిపించాయి. కొందరి శరీరాలు పూర్తిగా అగ్నికి ఆహుతవ్వగా తల, కాళ్ళు, చేతులు విడిపోయి కనిపించాయి. కడపటి వార్తలు అందేసరికి 50 మృతదేహాలు మాత్రమే లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. మిగతా వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయే ప్రమాదం ఉన్నందున సంఘటనా స్థలి వద్ద నమూనాల సేకరణ జరిగే నిమిత్తం సైన్యంతో పహారా ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వారిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్, మరో ప్రయాణికుడు మినహా మిగతా వారంతా చనిపోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 59 సెకండ్లలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్టు విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్ స్పష్టం చేస్తుంది. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ కేంద్ర విమానయాన వర్గాల కథనం ప్రకారం ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాలకు టేకాఫ్ అయింది. సెకండ్ల వ్యవధిలోనే విమానం 825 అడుగులకు ఎగిరాక పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మేడే కాల్ చేసినట్టు. ఈ మేడే కాల్ ఏంది, ఇవన్నీ ఏంటి దీంట్లో ఉన్నాయి మీకు చెప్తా. సహాయాన్ని కోరడం, దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది స్పందించేలోగా విమానం 625 అడుగుల ఎత్తుకు పడిపోయింది. అప్పటి నుంచి పైలట్ల ద్వారా సంకేతాలు కట్టాయి. టేకాఫ్ అయిన 59వ సెకండ్కు విమానం గొడసార్ క్యాంప్ ప్రాంతంలోని జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఓ వైద్య కళాశాల హాస్టల్ భవనంపై పడింది. భవనానికి ముందు వైపు విమానం తోక భాగం, వెనక వైపు తల భాగం ఉండడాన్ని బట్టి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు విమానం ఓ చెట్టును ఢీకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటల కారణంగా ఎవరిని రక్షించలేకపోయామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. చూస్తుండగానే ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దట్టమైన పొగ 5-6 కిలోమీటర్ల దూరం వరకు కనిపించిందని పేర్కొన్నారు. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కు ఇంధన సామర్థ్యం ఎక్కువ. దీంట్లో ఫ్యూయల్ ఎక్కువ నింపుతారట. 1,25,000 లీటర్లుగా ఉంటుందట. మరి అందులో ఎంత నింపిరో తెలియదు. ఫుల్ ట్యాంక్ కారణంగా భారీ పేలుడు సంభవించడమే కాకుండా మంటలు వేగంగా వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు గంట పాటు శ్రమించి మంటలను ఆర్పివేసిన భారీ ప్రాణ నష్టం చోటు చేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్, కో పైలట్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ పాస్పోర్ట్ హోల్డర్లు, 1 కెనడియన్ ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. మెడికల్ కాలేజీ విద్యార్థులకు సరిగ్గా 1 నుంచి 2 గంటల మధ్య మధ్యాహ్న భోజన సమయం కావడంతో మెడికోలు హాస్టల్ పై అంతస్తులోని మెస్లో భోజనం చేస్తున్నారు. అదే సమయంలో విమానం పడడంతో 50 మంది మృతి చెందినట్టుగా దైనిక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది. ఇక 10ల సంఖ్యలో గాయపడినట్టు రిపోర్ట్ చేసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా వడోదరలోని సయాజీ ఆసుపత్రి నుంచి 137 యూనిట్ల రక్తం నిల్వలను తెప్పించినట్టు అధికారులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సహాయక చర్యల కోసం 6 ఎన్డీఆర్ఎఫ్ 2 బీఎస్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఈ ప్రమాదానికి బాధ్యులను ఉపేక్షించబోమని చెప్పి ఆయన స్పష్టం చేసినాడు. ఏఐబి తర్వాత డీజీసీఏ దర్యాప్తు చేస్తున్నాయి. విమాన ప్రమాదంపై
ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగిందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. తర్వాత ఏఐబి డీజీ ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై సమీక్ష నిర్వహించారు. అటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ప్రమాదంపై దర్యాప్తును ప్రారంభించింది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని పేర్కొన్నది. అయితే కెప్టెన్ సుమిత్ సబర్వాల్కు 8,200 గంటలు, తర్వాత పైలట్ 1,100 గంటల మేర విమానాలు నడిపిన అనుభవం ఉందని వివరించారు. వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పైలట్లే. అహ్మదాబాద్ విమానాశ్రయంలోని రన్వే 23 నుంచి విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపట్లోనే విమానం కూలిపోయినట్టు వివరించింది. పైలట్ మేడే కాల్ ఇచ్చిన కాసేపటికే ఏటీసీ సిబ్బంది మార్గదర్శనం చేస్తుండగా సిగ్నల్స్ తెగిపోయాయని వెల్లడించింది. ఈ ప్రమాదంపై సమాచారం కోసం హాట్లైన్ నెంబర్ 1800569144ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇక ప్రమాదం జరిగిన తర్వాత విమానాశ్రయంలో సేవలను నిలిపివేశామని సాయంత్రం 4 గంటల సమయంలో పునరుద్ధరించినట్టు వెల్లడించింది. పౌర విమానయాన సంస్థ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ప్రయాణికులు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం కోసం ఫోన్ నెంబర్లు ఏర్పాటు దర్యాప్తునకు సహకరిస్తామని అమెరికా వీళ్ళని అడిగినట్టుగా. ఇక ఏంది ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది ఇదే ఘటనలో చూస్తే ఉటావుటిన అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే విజయవాడలో ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తలపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే ఉటావుటిన బయలుదేరి అహ్మదాబాద్ వెళ్లారు. ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. అక్కడ వెళ్ళిపోయినట్టు ఇక ఆ గణేశుడే రక్షించాడు. ప్రమాదానికి గురైన విమానం ఎక్కలేకపోయిన ఓ మహిళ భావోద్వేగం. ట్రాఫిక్లో చిక్కుకొని విమానాశ్రయానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడమే ఓ మహిళకు వరమైంది. ఎయిర్ ఇండియా విమానాన్ని ఎక్కలేకపోవడంతో ఆమె ప్రాణాలతో మిగిలింది. ఇలా 10 నిమిషాల ఆలస్యం భూమి చౌహాన్ అనే మహిళ ప్రాణాన్ని నిలబెట్టింది. భర్తతో కలిసి లండన్లో నివాసం ఉంటున్న భూమి చౌహాన్ 2 ఏళ్ల తర్వాత ఇటీవల స్వదేశానికి వచ్చారు. పనులు ముగించుకొని ఒంటరిగా లండన్ తిరుగు ప్రయాణమైన ఆమె ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఎక్కాల్సింది. కానీ విమానాశ్రయానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో ఫ్లైట్ మిస్ అయింది. అయితే ప్రమాద వార్త తెలిసిన వెంటనే తన నోట మాట రాలేదని భూమి చౌహాన్ విలేకరులకు అన్నారు. ఈ భూమి చౌహాన్ గారికి భూమి మీద నౌకలు ఉన్నాయి. తాను పూజించే వినాయకుడే తనను రక్షించాడని ఆమె భావోద్వేగంగా చెప్పిరట. ఆమె ఫ్లైటు ట్రాఫిక్లో ఇరికిపోయి ఆ ఫ్లైట్ ఎక్కనట, ఆలస్యంగా పోయింది. అప్పటికి అది వెళ్ళిపోయిన 30 సెకండ్లలోనే కూలిపోయింది. అది ఇని ఆమె షాక్ అయిపోయిందట. నన్ను ఆ గణేశుడే రక్షించడని చెప్తా ఉండి. ఇక మృత్యుంజయుడు రమేష్ ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలోని ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 100 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి తప్పించుకున్న రమేష్ విశ్వాస్ కుమార్ మృత్యుంజయుడిగా నిలిచాడు. విమానం నేలకూలిన వెంటనే బయటకు వచ్చిన రమేష్ ప్రాణభయంతో ఘటనా స్థలం నుంచి దూరంగా వెళ్తుండగా చుట్టుపక్కల వారు అతన్ని వీడియో కూడా తీశారు. విమానంలో 11A సీటులో కూర్చున్న రమేష్ బోర్డింగ్ పాస్ ఇంకా అతని వద్దే ఉంది. విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకు పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి నా చుట్టూ మృతదేహాలే ఉన్నాయి. వెంటనే పైకి లేచి పరిగెత్తా అని రమేష్ పేర్కొన్నారు. ప్రమాదంలో రమేష్ కళ్ళు, వీపు, కాళ్ళు, చేతుల గాయాలవ్వగా కొన్ని శరీర భాగాలకు కాలిన గాయాలయ్యాయి. కాగా భవన నిర్మాణ కార్మికుడైన రమేష్ బలియా బ్రిటన్ పౌరుడు. 20 ఏళ్లుగా లండన్లోనే ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇటీవల భారత్కు వచ్చిన రమేష్ అతని సోదరుడు అజయ్ కుమార్తో కలిసి లండన్ తిరుగు ప్రయాణమయ్యారు. ప్రమాదం తర్వాత అజయ్ ఆచూకీ తెలియరాలేదు. కాగా ఈ ప్రమాదం నుంచి మరో వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడినట్టు తెలిసింది. అయితే ఆ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇగో ఈ అబ్బాయి బయటపడ్డది. మనం ఇక్కడ ఇప్పటిదాకా మనం విజువల్ కూడా చూసుకున్నాం. ఇదేనా విమానం? ఈ విమానం కాదు, ఇది రాంగ్. ఇక్కడ నీ దాంట్లో ఉండేగా, నీ దాంట్లో విజువల్స్ దీంట్లో ఉన్నాయి. కాదు అతడు అది వచ్చింది అందులో ఉన్నాయి. మన ఇందులో ఈ గ్రూప్ని చూడు. గ్రూప్లో లేదన్నా, నువ్వు పంపించినట్లే ఉన్నాయి. ఇందులో ఉన్నాయి. కాదు ఇప్పటిదాకా నువ్వు పెట్టిన దాంట్లో ఒకటి చూసిన నేను. సుదర్శన్ అంటే నువ్వేగా? ఇగో ఇది ఇగో ఈయననే లోపలికి వస్తున్నాడు చూడు. ఈయననే బయటకు వచ్చేస్తున్నాడు. ఈయననే విమానం నుంచి బయటకు వచ్చినటువంటి ఈయన. అసలు అర్థమైతలేదు ఎట్లొచ్చిండు ఏం కథ అనేది. ఈయననే, ఈ మృత్యుంజయుడు ఈయననే రమేష్.
అదే చివరి సిగ్నల్ ఫ్లైట్ రాడార్ నుంచి కీలక సమాచారం. ఎయిర్ ట్రాఫిక్ను రియల్ టైంలో చూపించే లైవ్ ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ ఈ ప్రమాదానికి సంబంధించి కొంత కీలక డేటాను అందించింది. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్ల తర్వాత ఆ విమానం నుంచి మాకు చివరి సిగ్నల్ అందింది. బోయింగ్ 7878 ప్రమాదంలో ఉన్నట్టు తెలిసింది అని ఫ్లైట్ రాడార్ ఎక్స్లో ట్వీట్ చేసింది. ప్రమాద సమయంలో విమానం భూమి నుంచి 625 ఫీట్ల ఎత్తులో ఉన్నట్టుగా ఫ్లైట్ రాడార్ డేటా సూచిస్తోంది. ఇక విమానం వర్టికల్ స్పీడ్ 896 ఫీట్ ఫర్ మినిట్గా నమోదైందట. ఈ టెక్నికల్ పదాలన్నీ ఏంటి సపరేట్ వీడియోలు చేసి పెట్టండి. ఇక అన్ని విభాగాలతో కలిసి నిరంతరం పనిచేస్తున్నాం, బాధిత కుటుంబాలకు సహకరిస్తున్నామని చెప్పి అదానీ చెప్పిండు. ఇక విమాన ప్రమాదం తనను తీవ్రంగా కలిసివేసిందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనాన్ని పునర్నిర్మించి ఇస్తామని చెప్పి టాటా గ్రూప్ ప్రకటించింది. ఇక ఇది ఇట్లుంటే మరో పేజీలో కూడా దీనికి సంబంధించినటువంటి వార్తలే. అసలు ఈ డ్రీమ్ లైనర్ డిజాస్టర్ ఎట్లా మారింది? బోయింగ్ 787 విమానం అత్యాధునికం, సాంకేతిక సమస్యలు అధికంగా ఉన్నాయట. అసలు ఈ విమానం పూర్వపరాలు ఏందో ఒకసారి చూస్తే బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ అత్యాధునికమైన ఇంధన సామర్థ్యం కలిగిన విమానంగా పేరొందింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన ఈ భారీ విమానంలో ఒకేసారి 290 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చట. దీని పొడవు 57 మీటర్లు ఉంటుందట. 57 మీటర్లు పెద్దది, చాలా పెద్దది. రెక్కల పొడవు 60 మీటర్లు ఉంటుందట. ఎత్తు 17 మీటర్లు. 2011లో బోయింగ్ దీన్ని మార్కెట్లోకి తెచ్చింది. పలు విమానయాన సంస్థలు ఖండాంతర ప్రయాణాలకు ఈ డ్రీమ్ లైనర్లను వినియోగిస్తుంటాయి. విమాన బాడీని 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మించారు. ఇది ఉక్కు కంటే బలంగా, అల్యూమినియం కంటే తేలికగా ఉంటుంది. ఫలితంగా విమానం బరువు తగ్గి ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది పర్యావరణ రహిత విమానంగా పేరు పొందింది. ఇందులో 2 హై బైపాస్ టర్బో ఫ్యాన్లు ఇంజన్లు ఉంటాయి. GEnxలో లేదా రోల్స్ రాయ్స్ ట్రెంట్ 1000 ఇంజన్లను వినియోగిస్తారు. వీటి వల్ల బోయింగ్ 767తో పోలిస్తే 20% ఎక్కువ ఇంధన సామర్థ్యం ఉంటుంది. ఈ విమానం ఏకదాటిగా 13,530 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఒకసారి టేకప్ అయితే 13,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందట. 2011లో ఈ విమానం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. బోయింగ్ సంస్థ ఈ డ్రీమ్ లైనర్ విమానాన్ని 2009లో తయారు చేసింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని పలు విమానయాన సంస్థలకు 1000కి పైగా విమానాలను సరఫరా చేసింది. సాంకేతికతంగా అధునాతన ఫీచర్లు ఉన్నప్పటికీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనేక వివాదాలు కూడా ఎదుర్కొంది. తయారీ, నాణ్యత, భద్రతాపరమైన అంశాల్లో బోయింగ్ రాజీ పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. సీట్లు వదులుగా ఉండడం, పిన్స్ సరిగా ఏర్పాటు చేయకపోవడం, నట్లు బోల్ట్లు గట్టిగా బిగించకపోవడం, భద్రత లేని ఫ్యూయల్ లైన్ క్లాంపులు వంటి సమస్యలు ఉన్నాయని, తయారీలో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని KLM సహా పలు విమానయాన సంస్థలు ఆరోపించాయి. అంతర్జాతీయంగా ఈ డ్రీమ్ లైనర్లోని సాంకేతిక సమస్యలపై పలు విమానయాన సంస్థలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. బోయింగ్కు చెందిన నార్త్ చార్ల్టన్ ప్లాంట్లో 2019 నుంచి క్వాలిటీ కంట్రోల్ సమస్యలపై డ్రీమ్ లైనర్ను తనిఖీ చేస్తూనే ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పగులింది. ఈ విమానంలో 242 మంది ఉన్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. డ్రీమ్ లైనర్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తిన విమానం కూలిపోవడం మాత్రం ఇదే తొలిసారి. సాంకేతిక సమస్యలు ఎన్నెన్నో ఉన్నాయట. దీంట్లో 6 నెలల కిందట కూడా అహ్మదాబాద్లో కుప్పగులిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో 6 నెలల కిందట కూడా తీవ్రమైన సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం అహ్మదాబాద్ లండన్ గ్వాటిక్ మార్గంలో తిరుగుతుంది. గత డిసెంబర్లో కూడా భారీ సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దాంతో నిర్వహణ లోపాలు, విమాన భద్రతా ప్రక్రియల లోపాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తినట. అసలు ఈ విమానంలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయట. గతంలో జరిగిన ఘటనలు ఇవి. ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్ నుంచి బయలుదేరిన డ్రీమ్ లైనర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో లాగోస్లో అత్యవసరంగా దించారు. అమెరికా ఎయిర్లైన్స్ చెందిన ఈ విమానంలో 245 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది, 3 పైలట్లు ఉన్నారు. అయితే ఇది కొన్ని వేల ఫీట్ల ఎత్తులో ఉంటే కంట్రోల్ కొంత అటో ఇటో ఏదో ఒకటి చేయొచ్చు. అసలు కంట్రోల్ చేసే పరిస్థితి పైకి వెళ్తుంటేనే పడ్డది కాబట్టి చాలా ప్రమాదం. 8 మంది సిబ్బంది, 3 పైలట్లు ఉన్నారు. ఐవరీ కోస్ట్ గగనతలంలో ఉండగా విమానం హఠాత్తుగా నియంత్రణ కోల్పోయి వేగంగా కిందకు పడిపోవడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటనలో 6 ప్రయాణికులు గాయాల పాలయ్యారట. ఇక గత ఏడాది సెప్టెంబర్లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 విమానం ఢిల్లీ నుంచి బర్మింగ్హామ్ వెళ్తుండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మాస్కోలో దించారు. విమానం సురక్షితంగా దిగడంతో 258 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది జూలై ఎయిర్ ఇండియా యూకే చెందిన డ్రీమ్ లైనర్ ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తుండగా కార్గో ఏరియాలో సమస్యను ఇప్పుడు విమానం ఎక్కాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. నా కూతురు కూడా చూసి
నేను రెడ్ ఎక్కను బ్లూ ఎక్కుతా అని చెప్పి చెప్తా ఉంది ఈ ఘటన అంతా చూసి. గత ఏడాది మేలో న్యూజిలాండ్కి చెందిన విమానం కాక్పిట్లో సమస్యలు తలెత్తడంతో హఠాత్తుగా కొన్ని వేల అడుగులు కిందకు పడిపోయింది. ఈ ఘటనలో 50 మంది పైగా ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో 787 డ్రీమ్ లైనర్ విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బోయింగ్ సంస్థ విమానయాన సంస్థలకు సూచించిందట. మరింత సమాచారం అందాల్సి ఉందని చెప్పి బోయింగ్ కూడా చెప్తా ఉన్నది. ఇంకా ఏమంతేరా నాయన అగో పాపం. పెళ్ళి అయ్యాక తొలిసారి భర్త దగ్గరికి వెళ్తూ రాజస్థాన్కు చెందిన యువతి పెళ్లి చేసుకుందట. తొలిసారిగా భర్త లండన్లో ఉంటే లండన్లో భర్త దగ్గరికి పోతుందట పాప. ఏం జరిగిందో చూడండి. విమానం గాల్లోకి లేచినట్లే తర్వాత ప్రణాళికల తాలూకు కలలు ఊహలు గాల్లోకి లేచి ఆ ఫ్లైట్ ముక్కలైనట్లుగానే అర్ధాంతరంగా పోయాయి. ఆప్తుల కుటుంబాల్లో అంతులేని విషాదాలు నింపాయి. పెళ్ళాయక భర్త దగ్గరికి వెళ్తూ యువతి, మామగారి పెద్ద కర్మ కోసం వెళుతూ 7.5 కుమారుడు సహా ఓ మహిళ, భారత పర్యటనలోని తీపి జ్ఞాపకాలను మూటగట్టుకుని స్వదేశానికి బయలుదేరిన యూకే యువకుడు మరల్లాంటి లోకాలకు శాశ్వతంగా తరలిపోయారు. పెళ్ళయ్యాక తొలిసారి భర్త దగ్గరికి వెళ్తూ రాజస్థాన్కు చెందిన యువతి దుర్మరణం. పెళ్ళయ్యాక తొలిసారి తన భర్త దగ్గరికి వెళ్తూ రాజస్థాన్కి చెందిన నవవధువు తిరిగి రాని లోకాలకు చేరింది. రాజస్థాన్కి చెందిన బలోత్రా జిల్లాకు చెందిన పెళ్ళాక ఇది ఎవరు రాసిరేమో. మదన్ సింగ్ రాజ్పూత్ కుమార్తె ఖుష్బూ వివాహం జనవరి 18న లండన్లో ఉంటున్న వైద్యుడు రాజ్ పురోహిత్తో జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి స్వదేశంలోని అత్తింట్లో ఉంటున్న ఖుష్బూ తొలిసారి భర్త రాజ్ పురోహిత్ వద్దకు వెళ్లేందుకు లండన్ బయలుదేరింది. ప్రమాదం గురించి తెలిసి కుటుంబ సభ్యులు గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారట. నా కూతురు మనవడు ఎక్కడ పూణేవాసి కన్నీటి పర్యాంతమవుతా ఉన్నాడు ఆ విషయంలో. ఇక ప్రమాదాల బోయింగ్ అంటూ ఎగిరే శవపేటికల్లా విమానాలు కొన్నేళ్లుగా వరుసగా దుర్ఘటనలు, నాణ్యత భద్రతా ప్రమాణాల్లో లోపాలు ఆ సంస్థ ఉద్యోగులే స్వయంగా బయటపెట్టిన మారని తీరు. సునీతా విలియమ్స్ ఐఎస్ఎస్లో చిక్కుకుపోవడానికి ఇదే కారణమట. ప్రస్తుతం భారత ఎయిర్లైన్స్ సంస్థల వద్ద 185 బోయింగ్ విమానాలు, మరో 645 విమానాలకు ఆర్డర్లు కూడా ఇచ్చిరట. ఇక మాటలకు అందని విషాదం అని చెప్పి ప్రధానమంత్రి రాష్ట్రపతి చెప్తున్నటువంటి మాట. భారత్లో ఇదే చివరి రాత్రి అంట. ఇన్స్టాలో యూకే యువకుడి పోస్ట్ అట. అయ్యో, జామీమిక్ యోగా పట్ల గొప్ప ఆసక్తి గల ఈ బ్రిటన్ యువకుడు భారత్లో ఇదే చివరి రాత్రి అపి పోస్ట్ పెట్టాడు కదా అని పోస్ట్ పెట్టాడు. ఇలా అన్ని తప్పులు ఏదో సబేటర్లు ఏం చేస్తున్నాయో మరి అర్థమవుతలేదు. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తూ 2 ఏళ్ల పాప సహా తల్లి కూతురుల దుర్మరణం. ఇది ఫ్యామిలీకి సంబంధించింది. ఇక ప్రమాద దృశ్యాలు కలిసివేస్తున్నాయని చెప్పి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు మాంట్రియాల్ ఒప్పందం ప్రకారం బీమా సొమ్మిస్తారట. ఇక దీంట్లో కూడా కాబోయే డాక్టర్ల కళ చెదిరింది. ఇక దీంట్లో బడి విలపిస్తున్న మృతుల బంధువులను ఇక్కడ చూడొచ్చు. భోజనం చేస్తూనే కన్ను మూసిన కొందరు, భవనంలో ఎటు చూసినా విధ్వంసమే, గాల్లో ప్రాణాలు. 2020 ఆగస్టు 7న ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాల గురించి ఎమర్జెన్సీలో మేడే, ముప్పు ముంగిట ఏటీసీకి పైలట్ పంపే హెచ్చరిక. అసలు ఈ మేడే ఏందనేది చూస్తే సాయం చేయండి అని అర్థం. కాల్ రాగానే ఎమర్జెన్సీ మోడ్లోకి ఏటీసీ విమానానికి పూర్తి ట్రాఫిక్ క్లియరెన్స్ అట. విమానంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పైలట్ సంబంధిత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మేడే కాల్ చేస్తారు. అవతలి వారికి స్పష్టంగా వినిపించడం కోసం మేడే 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 అంటూ 3 సార్లు చెప్తారు. ఇంజన్ ఫెయిల్ కావడం, అగ్ని ప్రమాదం సంభవించడం, విమానం మీద నియంత్రణ కోల్పోవడం, పీడనంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకోవడం వంటి సందర్భాల్లో మేడే కాల్ చేస్తుంటారు. మేడే అనేది ఫ్రెంచ్ పదం మేడేజ్ నుంచి పుట్టిందట. ఈ పదానికి సాయం చేయండి అని అర్థమట. 1920 నుంచి మేడే కాల్ని అంతర్జాతీయంగా అమలు చేయడం మొదలైంది. ఒక విమాన పైలట్ మేడే కాల్ చేసినప్పుడు ఏటీసీ సిబ్బంది ఎమర్జెన్సీ ప్రోటోకాల్ను అమలు చేస్తారట. ఇక పక్షులతో భారీ ముప్పు ఉందట. పక్షులు అడ్డొస్తే కూడా పడిపోతాయి. 2 సార్లు గుజరాత్ సీఎంగా పనిచేసిన విజయ్ రూపానీ. ఇక అసలు ఏం జరిగింది, అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయట. బ్లాక్ బాక్స్ చెప్పేస్తుంది అంటే అందులో అసలు యాక్చువల్గా అన్ని విషయాలు చెప్తా ఉంటుంది. అందులో మాట్లాడింది ప్రతిదీ రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయినటువంటి బాక్సు అది పెద్ద సముద్రంలో పడ్డా బాక్స్కి ఏం కాదంట. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా దానికి ఏం కాకుండా తయారు చేస్తారు. మంటలో కూడా కాలిపోదంట. అసలు ఏం జరిగింది లోపల అని తెలుసుకోవడం కోసం ఆ రికార్డర్ని పెడతారు. ఫ్లైట్ డాటా రికార్డర్. ఇక ఇంజన్ల విఫలం లేదా పక్షి ఢీకొనడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తా కథనాలు. దానికి సంబంధించినటువంటి ఇక 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.
లైక్ చేయండి.